చిద్గురు గీత సభ్యులకి, క్రియాయోగ సాధకులకి, షట్చక్ర ఆకర్షణ క్రియ ఆన్లైన్ ప్రోగ్రాంలో జాయిన్ అయినటువంటి నూతన సాధకులకి నా శుభాకాంక్షలు. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ద్వారా. క్రియాయోగం పుట్టినిల్లు మన భారతదేశం. ఈ క్రియాయోగాకి జన్మనిచ్చినటువంటి ప్రదేశం మన భారతదేశం. ఆ మాట వింటుంటేనే రోమహర్షిత ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అటువంటి పవిత్రమైనటువంటి భూమిలో నేను కూడా జన్మించాను కాబట్టి. ఈ క్రియాయోగానికి ఆద్యుడిగా పాణిని మహర్షిని, పతంజలి మహర్షిని మనం చెప్తూ ఉంటాం. పాణిని మహర్షి మొట్టమొదటి క్రియాయోగ సాధకుడిగా చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. అలాగే మొట్టమొదటిసారిగా క్రియాయోగాన్ని ప్రస్తావించినట్లుగా భగవద్గీతలో అక్కడక్కడ ఉన్నప్పటికీ క్రియాయోగాన్ని నిర్వచన సహితంగా ప్రస్తావించినటువంటి ముని పతంజలి మహర్షి. వీరిరువురే కుండలిని యోగాన్ని సరళీకరణ చేసి క్రియాయోగంగా మానవాళికి అందించినటువంటి మహానుభావులు, మహాపురుషులు. అంతేకాదు, పాణిని లాంటి మహానుభావుడు మన ఆచార సాంప్రదాయాల్లో కూడా క్రియాయోగాన్ని అందించారు. పండగల పూట, శుభకార్యాలప్పుడు మనం తెల్లటి దుస్తులని లేదా పసుపు వర్ణం ఉండేటటువంటి దుస్తుల్ని ధరిస్తూ ఉంటాం. ఈ విధమైనటువంటి వర్ణాలని ధరించినప్పుడు ఒక రకమైనటువంటి శాంత స్థితిని, పవిత్రమైనటువంటి స్థితిని మనం పొందగలుగుతాం. అలాగే ఎన్నో అంశాలలో ఈ క్రియాయోగాన్ని మనం పరిశీలించి చూడవచ్చు. పౌరాణిక గాథల్లో క్రియాయోగం ఉంది, ఆచార సాంప్రదాయాల్లో క్రియాయోగం ఉంది, దేవాలయ వ్యవస్థలో క్రియాయోగం ఉంది, దేవతార్చనలలో క్రియాయోగం ఉంది, భాషలో క్రియాయోగం ఉంది, శాస్త్రంలో క్రియాయోగం ఉంది, వేదంలో క్రియాయోగం ఉంది, నీలోనూ క్రియాయోగం ఉంది, సృష్టిలోనూ క్రియాయోగం ఉంది. విశ్వమంతా క్రియాయోగమే ఉంది. అంతా క్రియాయోగమే ఉన్నట్లుగా మనకి పూర్తి స్థాయి అనుభూతి క్రియాయోగులకు కలుగుతూ ఉంటుంది. అంత గొప్ప వ్యవస్థ ఈ క్రియాయోగ సాధన. ఒక క్రియాయోగం ఒక్కటే మానవుణ్ణి లౌకికంగాను, ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను, భౌతికంగాను నిలబెడుతూ సమృద్ధిని అందించేటటువంటి సాధన ఏదన్నా ఒక సాధన ఉంది అంటే అది ఒక క్రియాయోగం ఒక్కటే. మీకు లౌకిక అంశాల్లో సమృద్ధి కావాలా అయితే క్రియాయోగం అందిస్తుంది. ఆధ్యాత్మికతలో అభివృద్ధి కావాలా అయితే క్రియాయోగమే అందిస్తుంది. ఇలా అన్ని వైపులా పదునున్నటువంటి సాధన వ్యవస్థ ఏదన్నా ఉంది, వజ్రాయుధం లాంటి సాధన వ్యవస్థ ఏదన్నా ఉంది అంటే అది క్రియాయోగం ఒక్కటే. మన ఎనర్జీస్ని అనుసంధానం చేస్తూ మన ఆచార సాంప్రదాయాలని నెలకొల్పడం జరిగింది మన మహర్షులు. మన ఎనర్జీ వ్యవస్థల్ని అవగాహన చేసుకుంటూనే ఆచారాలని డెవలప్ చేశారు మన మహర్షులు. మీరు వివాహ వ్యవస్థని మీరు చూసినట్లయితే వరుణ్ణి విశ్వశక్తిగాను, వధువుని ప్రాణశక్తిగాను భావించి ఆ మంత్రాలు ఉంటాయి. ఈ వరుడు ఆ వధువుకి మూడు ముళ్ళు ఎందుకు కడతారు అంటే మనకి మూలాధార స్వాధిష్టానాలను బ్రహ్మగ్రంథిగాను, అనాహత మణిపుర అనాహత చక్రాలని విష్ణుగ్రంథిగాను, విశుద్ధి ఆజ్ఞ చక్రాలని రుద్రగ్రంథిగాను శాస్త్రం చెప్తూ ఉంది. ఈ ఈ గ్రంథులకి నాడులు ఉంటాయి. బ్రహ్మనాడి, విష్ణునాడి, రుద్రనాడి అని. ఈ మూడు నాడులలో నుండి ప్రాణశక్తి కనుక వైదొలిగినప్పుడు, వెడలినప్పుడు ప్రాణం కూడా పోతుంది, జీవి నిస్తేజుడవుతాడు. ఈ విధమైనటువంటి రహస్యాన్ని వివాహ వ్యవస్థలో చెప్పడం కోసమే వరుడు వధువుకి మూడు ముళ్ళు కడతాడు. ఇలాంటి ఎన్నో అంశాలు మన ఆచారాల్లో, సాంప్రదాయాల్లో, మనం వేసుకున్న వస్త్రధారణలో ఎక్కడ చూసినా సరే క్రియాయోగాన్ని మనం పరికించి చూడొచ్చు. ఏ శాస్త్ర గ్రంథంలోనైనా సరే క్రియాయోగాన్ని మనం విశ్లేషణ చేయడానికి కావలసిన అంశాలు మన ముందు తారసపడుతూ ఉంటాయి. కాబట్టి క్రియాయోగ సాధన గురించి తెలియడం ఒక అద్భుతం. క్రియాయోగ సాధకుడిగా ఉండడం నిజంగా ఆ జన్మకు ధన్యం. క్రియాయోగాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుని క్రియాయోగాన్ని ఒక జీవన విధానంగా మలుచుకోవడం అనేది నిజమైన జీవన విధానానికి
అది సంపూర్ణతని కలిగించేటటువంటి అంశం. అందుకే క్రియాయోగం భారతదేశపు పుట్టినిల్లు. కానీ క్రియాయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం ఉన్నప్పటికీ మన భారతదేశంలో క్రియాయోగం అంటే 90% మందికి తెలియకపోవడం ఒక బాధాకరమైనటువంటి అంశం. ఒక విచారించదగినటువంటి అంశంగా ఉన్నది. మనమందరం కలిసి శ్రమిస్తే, మనమందరం కలిసి కృషి చేస్తే ఈ అద్భుతమైనటువంటి క్రియాయోగాన్ని ప్రతి గడపకి చేర్చగలుగుతాం. ఈ క్రియాయోగం ద్వారా సామాజికంగా, సాంఘికంగా, భౌతికంగా, వ్యక్తిగతంగా, ఆధ్యాత్మికంగా డెవలప్ అయినటువంటి, అభివృద్ధిని పొందినటువంటి మానవ సమాజాన్ని అచిరకాలంలోనే నెలకొల్పగలుగుతాం. మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తారు? రండి, క్రియాయోగ సాధన గురించి తెలుసుకోండి. క్రియాయోగంతో మీ మనోబుద్ధి అహంకారాలను విడిచి అద్భుతమైనటువంటి గొప్ప మేధో వికాసాన్ని పొంది, అభివృద్ధిని, ఆకర్షణని, అనుకూలతని పొంది సంపూర్ణమైనటువంటి జీవితాన్ని మీరందరూ గడపడానికి అవకాశంగా ఈరోజు క్రియాయోగం మన మధ్యలో ఉంది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. చక్కగా క్రియాయోగాన్ని మీరు అందుకోండి. క్రియాయోగం ద్వారా సమస్తమైనటువంటి అంశాలని, సమస్తమైనటువంటి విషయాలలో సమృద్ధిని పొందండి. ఈ క్రియాయోగం మరియు షట్చక్ర సాధన మరియు లా ఆఫ్ అట్రాక్షన్, ఈ 3 అంశాలను కలిపి షట్చక్ర ఆకర్షణ క్రియలో మేము శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. క్రియాయోగంపై ఆసక్తి ఉన్నవాళ్ళు, లా ఆఫ్ అట్రాక్షన్ పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు, షట్చక్ర సాధన చేసి ఆరోగ్యాన్ని పొందాలనుకునే వాళ్ళు ఈ కార్యక్రమంలో ఈరోజే జాయిన్ అవ్వండి. వ్యక్తిగత సెషన్స్ ద్వారా మీ శక్తి వ్యవస్థలను మీరే తెలుసుకొని క్రియాయోగాన్ని, లా ఆఫ్ అట్రాక్షన్ని, షట్చక్ర సాధనని ఏ విధంగా సాధన చేయాలో మేము అందించేటటువంటి గైడెన్స్ ద్వారా అందుకొని చక్కటి సాధన చేసి చక్కటి ఫలితాలను మీరు పొందగలుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాను, క్రియాయోగానికి పుట్టినిల్లు మన భారతదేశమే. క్రియాయోగం మనదే. క్రియాయోగం మన వారసత్వ సంపదే. ఇది మనదే. ఇది మనం అందుకోవాలే. కానీ ఇది మనం అందుకోని పక్షంలో మనకి ఏమున్నా, ఎంత అభివృద్ధి చెందినా, ఎంత గొప్ప పేరుగా, ఎంత గొప్పది భారతదేశం అనేటటువంటి పేరు ఉన్నా సరే అవన్నీ కేవలం బాహ్యమైనటువంటి పేరుగానే నిలబడతాయి తప్ప అంత సౌందర్యాన్ని అందించవు. భారతదేశం క్రియాయోగ దేశంగా మారినప్పుడే బయట దేశాలు వేనోళ్ల పొగుడుతున్నటువంటి భారతదేశం తపోభూమి అని చెప్పదలుచుకున్నటువంటి పేరుని మనం నిలబెట్టుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రియాయోగాన్ని పరాయి అంశంగా భావించకుండా, ఈ క్రియాయోగం నాకు తల్లి లాంటిది, సాధనలన్నిటికీ తల్లి లాంటి సాధన ఈ క్రియాయోగం. మరి అటువంటి క్రియాయోగాన్ని అందుకొని తల్లి సంరక్షణలో ఉండే బిడ్డలాగా మీరందరూ ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరోసారి మరో వినూత్నమైన అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.